నా సైడ్ అన్న Let's go. Sir. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మిత్రులు 1వ డివిజన్ సీనియర్ నాయకులు యనమల హరి యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ పార్టీ వేరైనప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీధర్ రెడ్డి గారికి మంచి మిత్రులు యనమల హరి యాదవ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి పనులు, ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఎక్కడా కూడా రాజకీయాలు తావు లేకుండా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఉండాలా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా మా కుటుంబ సభ్యులే అని ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారో దాని ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 367 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి అదేవిధంగా శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఆయనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా బాగా పరిచయం, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో పటిష్టంగా ఉంది. అయినప్పటికీ ఇంకా కూడా నియోజకవర్గంలో మాకు పాత రోజుల నుంచి మిత్రులుగా ఉన్నవారందరినీ కూడా కలుపుకొని పోవాలా, తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కానీ 100కి 100% ఫలితాలు సాధించాలా అనే భావంతో అందరిని కూడా కలుపుకొని పోతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి కానీ అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వారికి కానీ వారి గౌరవం తగ్గకుండా చూసుకొని వారిని వీరిని అందరినీ సమన్వయం చేసుకుంటూ కలుపుకోబోతూ ప్రజలకు మమేకంగా ఉండాలా, ప్రజలకు ఏదన్నా చేయాలా అనే ఉద్దేశంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన యనమల హరన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా హరన్న మీ గౌరవం కాపాడుతాం. మేము ఈరోజు పార్టీలో చేరడం, ఈ కార్యాలయానికి మాకు కొత్త అనిపించడం అనేది కరెక్ట్ కాదు. మేము గడిచిన 9 సంవత్సరాలు ఇదే కార్యాలయం రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న అదే గిరిజనతో కలిసి 9 సంవత్సరాలు ప్రయాణం చేసాం. అయితే మధ్యలో ఒక 16-17 నెలలు మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా తర్వాత ఈరోజు మా గిరన్న శ్రీధరన్న చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి మా 1వ డివిజన్లో మంచి అభివృద్ధి చూసి తప్పకుండా మళ్ళీ
అన్నతో ప్రయాణం చేయాలని ఈరోజు అందరం కలిసి రావడం జరిగింది.